నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిడే ప్రపంచ చెస్ ఛాంపియన్గా అవతరించిన గుకేష్, చైనా ఆటగాడు డింగ్ లిరెన్పై జయభేరి. జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు పెట్టే అవకాశం. జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న విపక్షాలు ఏకాభిప్రాయం సాధించేందుకు జేపీసీకి పంపాలని కేంద్రం యోచన. పెండింగ్ సమస్యల పరిష్కార కోసం సీఎం ఢిల్లీ పర్యటన. రాష్ట్రానికి రావాల్సిన నిధులు అంశంపై కేంద్ర మంత్రులతో సమాలోచన. లగచర్ల రైతుకు బేడీలు వేయడంపై మండిపడిన విపక్షాలు సమగ్ర విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని హరీష్ రావు ఆరోపణ. అప్పులపై నిందను ఆర్బీఐ నివేదిక పటాపంచలు చేసిందని వ్యాఖ్య. ఛత్తీస్గఢ్ అబోజ్మడ్లో మరోసారి తుపాకుల గర్జన. భీకర ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతం. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రపంచ చెస్ ఛాంపియన్గా భారత్ యువ ఆటగాడు డి గుకేష్ నిలిచాడు. చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి గుకేష్ ఛాంపియన్గా అవతరించాడు. చివరి గేమ్ అయిన 14వ గేమ్లో విజయం సాధించిన గుకేష్ ఛాంపియన్గా నిలిచాడు. గుకేష్ 7.5 పాయింట్లు సాధించగా లిరెన్ 6.5 పాయింట్లు సాధించాడు. ఈ విజయంతో అత్యంత పిన్న వయస్సులో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. రాష్ట్రానికి సంబంధించి నిధుల విడుదల సహా పెండింగ్ సమస్యల పరిష్కారమే అజెండాగా ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు. హస్తినలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది. అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. రేపు ఎల్లుండి ఓ ఛానల్ నిర్వహిస్తున్న కాంక్లేవ్లో పాల్గొంటారు. అనంతరం రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్ను మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ కార్యవర్గం ఎంపిక, మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రజాపాలన విజయోత్సవాలపై పార్టీ పెద్దలకు వివరించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ఏకరూప చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది మహిళలకు చీరలిచ్చేలా సిద్ధం చేసిన యూనిఫామ్ నమూనాలను మంత్రి సీతక్క పరిశీలించారు. సెర్ప్ సీఈఓ దివ్య, ఇతర అధికారులు మంత్రికి చీరల గురించి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నారు. సచివాలయంలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలులోకి వచ్చింది. సచివాలయంలోని 34 ప్రభుత్వ శాఖలకు చెందిన దాదాపు 2.5 వేల మంది ఉద్యోగులకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ వర్తించనుంది. కొందరు ఉద్యోగులు కార్యాలయాలకు రాకుండా జీతాలు తీసుకునే అక్రమ విధానాలను నిర్వహించేందుకు ప్రభుత్వం గతంలో బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చింది. అయినా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఫేక్ అటెండెన్స్తో కార్మికుల వేతనాలను తీసుకుంటున్నారని గుర్తించిన సర్కార్ ఇప్పుడు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ తీసుకొచ్చింది. సచివాలయానికి ఉద్యోగులు వచ్చిపోయే ప్రవేశ ద్వారాలు, లిఫ్టులు, కార్యాలయం వద్ద మొత్తం 60 డివైజ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం మొదట్లో వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించింది. అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు తీసుకునే ప్రతి ఒక్కరికి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అటెండెన్స్ తప్పనిసరని సీఎస్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను విస్మరించిందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లేఖ రాయడంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలపై కేటీఆర్కు కడుపు నొప్పి ఎందుకని ప్రశ్నించారు. కేటీఆర్ ఆస్థాన పేటీఎం రైటర్లు రాసిన లేఖను రాహుల్కు పంపారని ధ్వజమెత్తారు. మహిళలకు పథకాలు ఇస్తున్నందుకే కేటీఆర్ అసూయపడుతున్నారని ఆరోపించారు. బీసీ కులగణనను బీఆర్ఎస్ అనుకూలమా వ్యతిరేకమా ప్రకటించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మా రాహుల్ గాంధీ గారికి లేనిపోని ఓ పెద్ద పెద్ద లేఖలు రాసినంత మాత్రాన మీరు చెప్పేది వింటారని చెప్పి అనుకోవడం అవివేకం అన్నమాట. ఈ సందర్భంగా చెప్తూ మీరు ఎన్ని పెద్ద పెద్ద లేఖలు రాసినా మీ వాట్సాప్ యూనివర్సిటీలో విద్వేషాన్ని రంగరించి రక్తి గట్టించాలని చూసినా ప్రజలకి మీ మాటలకు మోసపోరు. ఆ ప్రతిపక్ష స్థానంలో కూర్చొని మీరు చక్కటి సూచనలు సలహాలు ఇవ్వండి తప్ప పిచ్చి పిచ్చి రాతలు రోతలు పుట్టించేటువంటి మాటలు మాట్లాడడం మానుకోవాల్సిందిగా కేటీఆర్ గారికి సూచన ఇస్తా ఉన్నా. అప్పులపై కాంగ్రెస్ సర్కార్ దుష్ప్రచారాన్ని ఆర్బీఐ నివేదిక పటాపంచలు చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. 10 ఏళ్ల ప్రగతిలో తెలంగాణ రికార్డు సృష్టించిందని సిద్దిపేటలో తెలిపారు. అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ధ్వజమెత్తిన హరీష్ అసత్యాలతోనే ఇంకా కాలం గడుపుతోందని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పాలనలో విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని రంగాలలో అనూహ్య ప్రగతి సాధించామని వివరించారు. ఇకనైనా విష ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హరీష్ రావు సూచించారు. మరోవైపు సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల నిరాహార దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు. అధికారంలోకి వచ్చాక ఛాయ్ తాగినంత సేపట్లో సమస్యలు తీరుస్తానని సమగ్ర శిక్ష ఉద్యోగులకు హామీ ఇచ్చారని, సీఎంకు తేనీరు అందించే ఉద్యోగులు ఒక్కసారి గుర్తు చేసేయాలని ఎద్దేవా చేశారు. ఎన్నో అసెట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కల్పించిన ఆస్తుల గురించి, పెరిగిన ఉత్పత్తుల గురించి, లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి, పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు. లేని అప్పులను 7 లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు. ఎందుకు? తమ చేతగాంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ హామీలు అమలు చేయలేదని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో, ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. సో ఇవాళ ఏమైంది? మీరు చెప్పుడు మేం చెప్పుడు కాదు, ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. 3,22,000 కోట్లు మాత్రమే. మీరు చెప్పే 7 లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇవాళ ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి. మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి ఆర్థిక శాఖలోని ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ టీఈజేఏసీ కోరింది. ఈ మేరకు జేఏసీ చైర్మన్ల లచ్చిరెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ కుబేర్ వద్ద ఉద్యోగులు, ఉపాధ్యాయుల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు సీఎం సలహాదారు దృష్టికి తీసుకెళ్లారు. వేతన బిల్లులు మినహా మిగతా బిల్లులు ట్రెజరీ, అకౌంట్స్ కార్యాలయాల ఆమోదం లభించినా ఈ కుబేర్లో పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. పెండింగ్ బిల్లులు రాక ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు. వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ టీజీఆర్ఏసీ ప్రతినిధులు రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు మంజూరు చేయించాలని కోరారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై సానుకూలంగా స్పందించిన వేం నరేందర్ రెడ్డి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. ఈ నెల 16 వరకు ధరణి పోర్టల్ సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాయంత్రం 5 గంటల నుంచి ధరణి సేవలు నిలిచిపోయినట్లు వెల్లడించింది. ధరణి పోర్టల్ డేటాబేస్ వెర్షన్ అప్గ్రేడ్ కార్యక్రమం మొదలైనట్లు తెలిపారు. సోమవారం ఉదయానికి ధరణి పోర్టల్ డేటాబేస్ అప్డేట్ పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల దాడి కేసు నిందితుడు హిరియా నాయక్ను బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడం వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం, పోలీసుల తీరును బీఆర్ఎస్, బీజేపీ ఖండించాయి. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా రైతు రాజ్యం అంటూ దుయ్యబట్టాయి. హిరియా నాయక్కు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో హిరియా నాయక్కు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీరియా నాయక్కు ఛాతీలో నొప్పి రాగా ఆస్పత్రికి తరలించారు. తొలుత సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. హీరియా నాయక్కు నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం హీరియా పరిస్థితి నిలకడగా ఉందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప తెలిపారు. సీఎంఓ ఆదేశాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు. సంగారెడ్డి హాస్పిటల్లో కొన్ని టెస్టులు చేశారు. అక్కడ నార్మల్గా ఉన్న ఈసీజీ అండ్ ఈకో ఇక్కడ కానీ తీసుకొచ్చాము. ఇప్పుడు ఇక్కడ ఈసీజీ, ట్రాప్టీ, ఈకో అన్నీ చేశాము. అన్నీ నార్మల్గా ఉన్నాయి. బీపీ, పల్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ సీఎం ఆఫీస్ నుంచి ఈ పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని. సో అలాగే అందరము జాగ్రత్తగా చూసుకుంటున్నాము. కొంచెం ఇంకా కొన్ని బ్లడ్ టెస్టులు అన్నీ పంపించాము. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అబ్జర్వేషన్లు కొంచెం ఉంచి చూస్తాం. ఇంకా 6 hours ఓవర్ నైట్ అబ్జర్వేట్ చేస్తాం. ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. బాగానే ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు. సంగారెడ్డి జైలు నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో రైతు హీరియా నాయక్కు పోలీసులు బేడీలు వేయడం వివాదాస్పదమైంది. పోలీసుల తీరును బీఆర్ఎస్, బీజేపీ తీవ్రంగా ఖండించాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తెస్తామని చెప్పిన రైతు రాజ్యం ఇదేనా అని కాసం విమర్శించారు. అనారోగ్యంతో బాధపడుతోన్న లగచర్ల రైతులకు బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు హీరియా నాయక్ ఉగ్రవాద లేక దోపిడీ దొంగన అని నిలదీశారు. అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తికి బేడీలు వేయడం ఏంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వాళ్లు చేసిన తప్ప అని దుయ్యబట్టారు. ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుపుతుందంటే, గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా, వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం. ఇంకా ఘోరం ఏంటంటే, అసలు మీరు ఇది చూడండి దయచేసి. ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వానికి ఉంది. రాహుల్ గాంధీ గారు, మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి. మీ ముఖ్యమంత్రిని మందలించండి. ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు. బేడీలు వేసి తీసుకుపోయేటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతు పాలన చేస్తాం, రైతు రాజ్యం చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. లగచర్ల రైతు హీరియా నాయక్ ను బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించదని స్పష్టం చేశారు. హీరియా నాయక్ అంశంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులకు సూచించారు. నా కొడుకును పట్టుకొచ్చి 4 రోజులు అవుతున్నది. ఇంతకు ముందు పడుకుంటే 50,000 వచ్చి మంచిగా చెప్పించిన నా కొడుకుకేమన్నా తిరుపతి రెడ్డి ఇంటి ముందర, రేవంత్ రెడ్డి ఇంటి ముందర పండబెట్టి ఏమైనా అయితే ఊరికి పండబెట్టి చూసుకొని మీకు గమ్మత్ ఏం చేస్తారు. హీరే నాయక్ ఒక్కడే కాకుండా ఇంకా రాఘవేందర్ అని ఆయన, బసప్ప, వాళ్ళందరూ కూడా ఒక ఆయనకు జ్వరం వచ్చింది, ఇంకొక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. ఈ విధంగా ఉన్నది. వాళ్ళు ఏం కాలేదన్నట్టుగా ఊరికే ఏదో తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కు ఏం కాకుంటే రాత్రికి ఎందుకు తీసుకొస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తారు, ఇప్పుడు నిమ్స్కి ఎందుకు తీసుకుపోతారు, మనం అందరం కూడా ఆలోచించవలసిన విషయం. లగచర్ల దాడి కేసులో అరెస్టై సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న మరికొందరు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారికి చికిత్స అందించడం లేదని నిందితుల తరపు న్యాయవాది రామచంద్రారావు అన్నారు. తమ వాళ్లకేదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని లగచర్ల నిందితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. జర్నలిస్టును కొట్టాలని దైవసాక్షిగా అనుకోలేదని సినీ నటుడు మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు ఓ ఆడియో ప్రకటన విడుదల చేసిన ఆయన తన ఇంట్లోకి దూసుకొచ్చేది జర్నలిస్టులా కాదా అన్న విషయం తనకు తెలియదన్నారు. అయితే జరిగిన ఘటన పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించిన మోహన్ బాబు మీడియాను అడ్డు పెట్టుకుని తనపై దాడి చేసే అవకాశం ఉందని ఆలోచించారని పేర్కొన్నారు. చీకట్లో జరిగిన ఘర్షణలో మీడియా ప్రతినిధికి తగిలిన దెబ్బకు బాధపడుతున్నారని తెలిపారు. తన బాధ గురించి ఎవరూ ఆలోచించలేదన్న మోహన్ బాబు గేటు బయట అసభ్యకరంగా ప్రవర్తించి కొట్టి ఉంటే తనపై 50 కేసులు పెట్టుకోవచ్చని తెలిపారు. తన ఇంట్లోకి వచ్చి ఏకాగ్రత, ప్రశాంతతను భగ్నం చేశారని పేర్కొన్నారు. సొంత బిడ్డే ప్రశాంతతను చెడగొడుతున్నాడన్న మోహన్ బాబు తమ కుటుంబ సభ్యులపై అంతా కూర్చొని మాట్లాడుకుంటామని, ఏదో ఒకరోజు సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కుటుంబ సభ్యుల గొడవకు మధ్యవర్తులు అవసరం లేదని తెలిపారు. తెలంగాణ తల్లి విగ్రహ మార్పు విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రభుత్వం గుర్తించిన 9 మంది కవులు కళాకారుల్లో మాదిగలు లేకపోవడంపై మండిపడ్డారు. రసమై బాలకృష్ణన్, ఏపూరి సోమన్న, గిద్దె రామ్ నర్సయ్య, చాకలి ఐలమ్మ, సదాలక్ష్మి లాంటి వాళ్లను గుర్తించకపోవడం ఉద్యమకారులను అవమానించడమేనన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని బహుజనులు ఆమోదించారని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. 9 మందిని ఎందుకు గుర్తించారో నాకు తెలియదు. ప్రముఖులు అనే విషయానికి వచ్చేటప్పటికి గుర్తించాల్సింది ఎవరిని? 1969 నాటి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన టిఎన్ సదాలక్ష్మి గారే మళ్ళీ దానికి నేతృత్వం వహించి ఉద్యమం నడిపిన చరిత్ర టిఎన్ సదాలక్ష్మి గారికి ఉన్నదని చరిత్ర ఉన్నది. టిఎన్ సదాలక్ష్మి గారి జన్మదినోత్సవాన్ని డిసెంబర్ 25న అధికారంగా నిర్వహించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారి సర్కారుకు విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 15, 16న జరగనున్న గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టీజీపీఎస్సీ పలు సూచనలు చేసింది. వ్యక్తిగతంగా సందేశాల రూపంలో సూచనలు పంపుతోంది. పరీక్షకు హాజరయ్యే వారు తప్పనిసరిగా హాల్ టికెట్పై ఇటీవలే తీసుకున్న ఫోటోలను నిర్దేశించిన చోట అతికించాలని స్పష్టం చేసింది. హాల్ టికెట్పై ఫోటో లేని వారిని పరీక్షకు అనుమతించమని పేర్కొంది. పరీక్షకు ఒక్కరోజు ముందే ఆయా కేంద్రాలకు వచ్చి పరిశీలించుకోవాలని సూచించింది. గంట ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్న టీజీపీఎస్సీ నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేసింది. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్నవారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని టీజీపీఎస్సీ పేర్కొంది. సెల్ ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని టీజీపీఎస్సీ ప్రకటించింది. జమిలీ ఎన్నికల దిశగా మరో ముందడుగు పడింది. ఒకే దేశం, ఒకే ఎన్నికలకు సంబంధించిన కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంటులో ఈ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలను విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపి ఏకాభిప్రాయం సాధించాలని కేంద్రం యోచిస్తోంది. దేశంలో లోక్సభ, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఏకకాలంలో దశలవారీగా ఎన్నికలు నిర్వహించేందుకు ఉద్దేశించిన జమిలీ ఎన్నికల బిల్లుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇటీవలే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ రూపొందించిన నివేదికను ఆమోదించిన కేంద్ర మంత్రివర్గం ఎన్నికలకు సంబంధించిన బిల్లులకు తాజాగా పచ్చజెండా ఊపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. జమిలీ ఎన్నికలను మెజార్టీ విపక్షాలు వ్యతిరేకిస్తున్నందున బిల్లులపై పెద్ద ఎత్తున సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బిల్లులను పార్లమెంటరీ కమిటీకి పంపాలనే అభిప్రాయానికి వచ్చింది. పార్లమెంటరీ కమిటీ ద్వారా వివిధ రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని యోచిస్తోంది. కోవింద్ కమిటీ సిఫార్సుల ప్రకారం అపాయింటెడ్ తేదీకి సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 82A సబ్ క్లాజ్ ను చేర్చడం వంటి సవరణ చేయాల్సి ఉంది. లోక్సభ, అసెంబ్లీలకు తుది గడువుకు సంబంధించి కూడా ఆర్టికల్ 82Aలో రెండో సబ్ క్లాజ్ ను చేర్చాల్సి ఉంది. లోక్సభ కాల పరిమితి, రద్దు వంటి అంశాలకు సంబంధించి ఆర్టికల్ 83లోని రెండో నిబంధనలను సవరించడం సహా కొత్తగా సబ్ క్లాజులు 3, 4 జోడించాల్సి ఉంటుంది. రాష్ట్రాల అసెంబ్లీల రద్దుకు సంబంధించి ఆర్టికల్ 327ని సవరించడం ద్వారా జమిలీ ఎన్నికల విధి విధానాలు చేర్చాలి. అయితే ఈ బిల్లుకు 50% రాష్ట్రాల ఆమోదం అవసరం లేదు. కానీ లోక్సభ, అసెంబ్లీలతో పాటు స్థానిక సంస్థలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం 50% రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం తప్పనిసరి. పుదుచ్చేరి, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ వంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలకు సంబంధించి మరో చట్ట సవరణ బిల్లు కూడా తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫారసు చేసింది. అయితే ఈ బిల్లుకు రాజ్యాంగ సవరణ, అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు. ఇలా కోవింద్ కమిటీ సిఫార్సు మేరకు 6 చట్ట సవరణలు, 12 సబ్ క్లాజులు చేర్చడం వంటి 18 మార్పులు చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన బిల్లులకు తాజాగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో పదే పదే ఎన్నికలు రావడం వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి కారణంగా అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మోదీ సర్కారు భావిస్తోంది. అందుకే దేశంలో లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికల అంశాన్ని కేంద్రం ముందుకు తెచ్చింది. 2029 తర్వాతే జమిలీ ఎన్నికలను అమలు చేసే వీలుందని తమ నివేదికలో రామ్నాథ్ కోవింద్ కమిటీ పేర్కొనగా ఆ దిశగా త్వరలోనే సంప్రదింపులు చేపట్టే అవకాశముంది. ప్రార్థనా స్థలాల్లో సర్వేలకు సంబంధించిన వ్యాజ్యాలపై దిగువ కోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా పిటిషన్లు స్వీకరించరాదని, పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వరాదని సూచించింది. ప్రార్థనా స్థలాల చట్టం 1991కి సంబంధించి అనుకూలంగా, ప్రతికూలంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ప్రార్థనా స్థలాల చట్టం మతపరమైన ప్రదేశాన్ని మార్చడాన్ని నిషేధించడంతో పాటు 1947 ఆగస్టు 15న ఉనికిలోకి ఉన్న విధంగా కొనసాగించేందుకు అనుమతిస్తోంది.